ఓం గణేశాయ నమః. మనకి ఉన్న సకల సంకటాలు, సకల సమస్యల నుంచి గట్టెక్కించే వ్రతమే సంకష్టహార చతుర్థి వ్రతమండి. అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరం మార్చి నెలలో అనగా ఫాల్గుని మాసంలో సంకష్టహార చతుర్థి ఏ రోజున వచ్చింది? పీఠం పేరేమిటి? స్వామివారిని ఏ నామంతో పూజించాలి? చవితి గడియలు ఏ సమయం వరకు ఉన్నాయి? చంద్రోదయ సమయం ఎప్పుడు? అనే అన్ని విషయాలను ఈరోజు వీడియోలో తెలియజేస్తానండి. గణపతికి ఉన్న 32 స్వరూపాల్లో ఆఖరి స్వరూపం సంకష్టహార చతుర్థి స్వరూపం. ప్రతి నెలలో కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్టహార చతుర్థిగా జరుపుకుంటారు. మంగళవారంతో కలిసి వస్తే ఆ చతుర్థిని అంగారక సంకష్టహార చతుర్థిగా జరుపుకుంటారు. ఆర్థిక బాధలు ఉన్నా, గృహవసతి లేకున్నా, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, శత్రుపీడలు ఉన్నా, పిల్లల విద్యాభ్యాసం సరిగా లేకున్నా, దంపతుల మధ్య సయోధ్య లేకున్నా, ఏ సమస్య ఉన్నా ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా తీరుతుందని పండితులు చెబుతున్నారు. నవగ్రహాల్లో కుజుడు సంకష్టహార గణపతిని పూజించారు. కాబట్టి సంకష్టహార చతుర్థి గణపతిని పూజిస్తే జాతకంలో ఉండే కుజదోష తీవ్రతలను తగ్గించుకోవచ్చు. యమధర్మరాజు కూడా సంకష్టహార గణపతిని పూజించారు కాబట్టి సంకష్టహార చతుర్థి వ్రతం చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఈ వ్రతాన్ని ఎవరైనా చేయవచ్చండి. పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పూర్వ సుహాసినులు అందరూ ఈ వ్రతాన్ని అయితే చేయవచ్చు. ఈ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి అంటే బహుళపక్ష చతుర్థి రోజు ఈ వ్రతాన్ని చేయాలండి. చంద్రోదయ సమయానికి చతుర్థి తిథి ఉన్నప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. అంటే తెల్లవారి చతుర్థి తిథి ఉండడం కాదండి. చంద్రోదయ సమయానికి చతుర్థి తిథి ఉన్న రోజు ఈ వ్రతాన్ని చేయాలి. ఈ 2026 సంవత్సరం మార్చి నెలలో సంకష్టహార చతుర్థి ఎప్పుడు వచ్చిందో చూద్దామండి. చవితి తిథి ప్రారంభం మార్చి 6 శుక్రవారం సాయంత్రం 5:27 ప్రారంభమై మార్చి 7 శనివారం 6:37 వరకు చవితి తిథి ఉంటుందండి. చంద్రోదయ సమయానికి చవితి తిథి ఏ రోజు ఉంటుందో ఆ రోజునే మనం సంకష్టహార చతుర్థి వ్రతం ఆచరించాలి. కాబట్టి సంకష్టహార చతుర్థి ఆచరించవలసిన రోజు మార్చి 6 శుక్రవారం అండి. చంద్రోదయ సమయం వైజాగ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే 9:15 చంద్రోదయ సమయం అనేది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుందండి. ఈ మాసంలో స్వామివారి నామం బాలచంద్ర మహాగణపతి, స్వామివారి పీఠం పేరు ఆగమ పీఠం. వ్రతం లాగా చేయాలి అనుకుంటే పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవాలి. లేకుంటే దేవుడి మందిరంలో కూడా చేసుకోవచ్చండి. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజను ప్రారంభించాలి. ఎక్కడైతే పీఠం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటున్నారో అక్కడ శుభ్రం చేసుకుని పసుపుతో గాని లేకుంటే జేగురుతో గాని అలికి ముగ్గును పెట్టుకుని పీఠం ఏర్పాటు చేసుకుని వాటిపైన తెల్లని వస్త్రాన్ని గాని లేదా పసుపు వస్త్రాన్ని గాని ఏర్పాటు చేసుకోవాలి. పీఠం పైన 3 గుప్పిల బియ్యాన్ని పోసి వాటిపైన పసుపు కుంకుమ సమర్పించుకొని వాటిపైన చక్కగా గంధం కుంకుమతో అలంకరించుకున్న స్వామివారి ఫోటోను పెట్టుకోవాలి. గణపతికి తెల్ల జిల్లేడు పువ్వులన్నా గరిక అన్నా చాలా ఇష్టం కాబట్టి వీలుంటే వాటితో అలంకరించుకోండి. నేను ఇక్కడ స్వామివారిని తెల్ల జిల్లేడు పువ్వులతోను, పుష్పాలతోను, గరికతోను అలంకరించుకున్నానండి. ఈ వ్రతానికి ముఖ్యంగా చేయవలసింది ఉపవాసం. ఉపవాసంతో పాటు ముడుపు కూడా కట్టుకోవాలండి. ఈ వ్రతాన్ని 3, 5, 7, 9, 11 నెలలో ఇలా సంకల్పం తీసుకొని ముడుపు కట్టుకొని అన్ని నెలలు పూర్తి చేయాలి. లేదా ఒక్క వారం కూడా చేసుకోవచ్చండి. ఏ పూజ చేసినా తొలి పూజ గణపతికే చేయాలి కాబట్టి ఇది సంకష్టహార చతుర్థి వ్రతం. అంటే గణపతికి పూజ చేస్తున్నాము అయినా కూడా విఘ్న నివారణ గణపతికి అయితే పూజ చేసుకోవాలండి. మొదటిగా పసుపుతో గణపతిని ఏర్పాటు చేసుకుని పంచోపచారాలతో పూజ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఉదయం పూట పూజ సింపుల్ గా ఉంటుందండి. నేను ఇప్పుడు చూపించిన విధంగా పూజ చేసుకుంటే సరిపోతుంది. ఉదయం పూటంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రోదయ సమయం అయిన తర్వాత పూజ ముగించుకొని చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి ఉపవాస విరమణ చేయాలండి. ఉదయం పూటే ముడుపు కట్టుకోవాలి. ముడుపు ఎలా కట్టాలో చూద్దాము. ముందుగా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పసుపు కుంకుమను ఉంచి 3 గుప్పెలు గాని లేదా 5 గుప్పెలు గాని బియ్యాన్ని వేసుకొని ఆ బియ్యం పైన 2 తమలపాకులు, 2 ఒక్కలు, 2 ఎండు ఖర్జూరాలు 11 గాని 21 గాని 51 రూపాయలు గాని లేదా మీ వీలుని బట్టి దక్షిణ పెట్టుకుని పుష్పాలను ఉంచి మీరు ఏ కోరిక కోసం ముడుపు కడుతున్నారో మనసులో తలుచుకుంటూ ముడుపు కట్టుకుని గణపతి దగ్గర పెట్టుకోవాలి. ముడుపును ఉదయం పూట కట్టుకోవాలి. ఉదయం పూట ముడుపు కట్టుకుని సాయంత్రం చంద్రోదయ సమయం తర్వాత ముడుపును ఓపెన్ చేసి ఆ బియ్యాన్ని స్వామివారికి పరమాన్నం ఉండ్రాళ్ళు వండి స్వామివారికి నివేదన చేయాలి. అందులో ఉంచిన దక్షిణ గుడిలో హుండీలో వేయాలి. అందులో ఉంచిన ఆకులు, ఒక్కలు, ఖర్జూరాలను నదిలో కలపాలి. మా సైడ్ అయితే ఇలా ముడుపు కట్టుకుంటామండి. కొంతమంది అయితే ఎన్ని నెలలైతే సంకల్పం చెప్పుకొని వ్రతం స్టార్ట్ చేస్తారో అన్ని నెలలకు గాను లేదా వాళ్ళ సంకల్పం నెరవేరే వరకు గాని ముడుపును ఇప్పకుండా ఆ ముడుపును పెట్టి పూజ చేస్తుంటారు. అలా ముడుపు కట్టుకున్నప్పుడు పసుపు, కుంకుమ, ఎండు ఖర్జూరాలు దక్షిణ పెట్టుకుని ముడుపు కట్టుకోవచ్చండి. ప్రతి నెల ముడుపు కట్టి పూజ చేసుకునేవారు
మొదటిసారి ముడుపు కడుతున్నప్పుడు మాత్రమే కొత్త జాకెట్ ముక్కను తీసుకొని కట్టుకోవాలి. ఆ తర్వాత ప్రతి నెల చేసేటప్పుడు అదే జాకెట్ ముక్కను వాష్ చేసి ఉపయోగించవచ్చండి. సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించుకొని వ్రతం ప్రారంభించాలండి. ముందుగా ముడుపు కట్టిన బియ్యంతో ప్రసాదాలు తయారు చేసుకోవాలి. నేను ఇక్కడ కలశం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటున్నానండి. కలశం ఆనవాయితీ ఉంటే కలశం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవాలి. వ్రతం చేస్తున్నాం కాబట్టి కలశం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటే మంచిదండి. చిన్న గణపతి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవాలి. మీ దగ్గర శ్వేతార్థ గణపతి విగ్రహం ఉంటే పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. లేకుంటే మీ దగ్గర ఏ గణపతి విగ్రహం ఉంటే ఆ గణపతి విగ్రహాన్ని కూడా పెట్టి పూజ చేసుకోవచ్చు. సంకష్టహార చతుర్థి రోజు పంచామృతాలతో అయితే స్వామివారిని అభిషేకించాలండి. స్వామివారికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో అభిషేకం చేసుకోవాలి. స్వామివారిని ఇలా అభిషేకం చేసిన తర్వాత స్వామివారిని శుద్ధి చేసుకుని చక్కగా తెల్ల జిల్లేడు పూలతోనూ, గరికతోనూ, పుష్పాలతోనూ అలంకరించుకోవాలి. తర్వాత స్వామివారికి 21 పుష్పాలతో పూజ చేసుకోవాలి. ఏవైనా 21 పుష్పాలతో ఏకవింశతి పుష్పం పూజ అయితే చేసుకోవాలి. తర్వాత స్వామివారికి 21 పత్రులతో పూజ చేసుకోవాలి. పత్రులు దొరకకపోతే గరికతో అయినా పూజ చేసుకోవచ్చండి. తర్వాత గణేష్ అష్టోత్తరం, సంకష్టహార గణేష్ స్తోత్రం తప్పకుండా చదువుకోవాలండి. ఏమి చదవడం రాదు అనుకుంటే ఆడియో పెట్టుకుని అయినా పూజ చేసుకోవచ్చండి. తర్వాత గౌరీదేవిని ఏర్పాటు చేసుకొని గౌరీదేవిని కూడా పూజించుకోవాలి. పసుపుతో అమ్మవారిని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలండి. తర్వాత అమ్మవారికి ఆకు, ఒక్క, పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు, పువ్వులు పెట్టి తాంబూలం సమర్పించాలి. ఇప్పుడు స్వామి వారికి పంచోపచారాలతో పూజ చేసుకోవాలి. తర్వాత వ్రత కథ అయితే చదువుకోవాలి. పురాణాల ప్రకారం స్వయంగా పార్వతీదేవే చేసిన వ్రతం ఇది. పార్వతీదేవి గణపతిని పూజించి తనకు ఉన్న బాధలను తొలగించమని ప్రార్థించింది అంటారు. వ్రత కథ పూర్తయిన తర్వాత గణపతికి 12 సార్లు అర్ఘ్యం ఇవ్వాలండి. పువ్వులు, అక్షంతాలు, నీటిని తీసుకొని 12 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. తర్వాత చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఆరు బయట చంద్రుడిని చూస్తూ బియ్యాన్ని కొంచెం తీసుకొని ఆవు పాలు పోస్తూ స్క్రీన్ పైన చూపిస్తున్న మంత్రాన్ని చదువుతూ 3 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. ఇక్కడతో ఈ రోజు వ్రతం అయితే పూర్తవుతుందండి. పూజ పూర్తయిన తర్వాత ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసాన్ని అయితే విడవాలి. వ్రతం చేసుకున్న రోజు నైవేద్యాన్ని ఒక్కరికైనా పెట్టాలండి. ఈసారి సంకష్టహార చతుర్థి వ్రతము శుక్రవారం వచ్చింది కాబట్టి పీఠాన్ని శుక్రవారం కదపకూడదు కాబట్టి మరుసటి రోజు అంటే శనివారం పీఠాన్ని కదపాలి. పసుపు గణపతిని, గౌరమ్మని ఏదైనా చెట్టు మొదట్లో వేయవచ్చండి. గణపతిని మాత్రం తులసి చెట్టు దగ్గర కాకుండా మరి ఏదైనా చెట్టు దగ్గర వేయవచ్చు. లేదు అనుకుంటే నదిలో కలిపేయవచ్చు. పీఠం పైన వేసిన బియ్యాన్ని పరమాన్నం వండుకొని తినవచ్చండి. లేకుంటే నాన్ వెజ్ వండని రోజు అన్నం వండుకొని కూడా తినొచ్చు. ఇదండి సంకష్టహార చతుర్థి వ్రతము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓం గణేశాయ నమః.